Hello guys, welcome to Compete Minds. Today's question: what was total number of Padma Awards announced in 2026 అంటున్నారు. 2026వ సంవత్సరంలో మొత్తం ఎన్ని పద్మ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేయడం అయితే జరిగింది అంటున్నారు. ఈ పద్మ అవార్డ్స్ అని చెప్పేసి 1954 దగ్గర నుంచి అందించడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో మనకి ఎన్ని కేటగిరీస్ ఉంటాయంటే 3 కేటగిరీస్: పద్మ విభూషణ్, పద్మభూషణ్ అండ్ పద్మశ్రీ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. పద్మ విభూషణ్ అనేది 5గురికి అందించారు. పద్మభూషణ్ అనేది 13 మెంబర్స్కి అందించడం అయితే జరిగింది. పద్మశ్రీ అంటే 113 మెంబర్స్కి అందించారు. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుందండి? 131 రావడం అయితే జరుగుతుంది. మొత్తం కదా మనకు అడిగింది 131 మెంబర్స్కి రావడం అయితే జరిగింది. ఇందులో ఒకసారి క్లారిటీగా చూడండి. 1 + 3 + 1 అంటే 5. పద్మ విభూషణ్ అంటే 5గురు అని చెప్పేసి చూసుకోండి. పద్మభూషణ్ ఈ 1 ఎలిమినేట్ చేయండి. సైలెంట్ గా మనకి చూసుకుంటే పద్మభూషణ్ 13 మెంబర్స్ ఉంటుంది. పద్మశ్రీ అంటే 113 మెంబర్స్. ఈ 1ని ఇటు తీసుకొని రండి. అంటే ఎలా అయినా సరే గుర్తుపెట్టుకోండి. నేను ఇదే గుర్తుపెట్టుకోండి అని చెప్పాను, కానీ బట్ ఈ నెంబర్ అనేది ఇంపార్టెంట్. ఎన్ని కేటగిరీస్ అనేది కూడా ఏ కేటగిరీలో ఎంతమందికి ఇచ్చారు అనేది ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకే, అయితే మనకి టోటల్ అడిగారు కాబట్టి 131 మెంబర్స్కి అందించడం అయితే జరిగింది. అయితే ఈసారి ఎంతమంది మరణాంతరం పద్మ అవార్డ్స్ అందుకున్నారు అనేది కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.